అందరికీ నమస్కారం. నేను మీ చెరుకుపల్లి గణేష్ శర్మ. ముందుగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మన హిందూ దేవాలయాల గురించి, అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఈ గరికపాటి నరసింహారావు గారి మీద, అలాగే సీతమ్మవారి మీద ఓ యూట్యూబర్ నా అన్వేష్ అనేటువంటి వ్యక్తి అనేకమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తన ఫాలోవర్స్ని పెంచుకోవడం కోసం మధ్య మధ్యలో ఇలాంటి స్క్రిప్ట్లు చేయడం తనకి బాగా అలవాటు. నా అన్వేష్ అనేటువంటి వ్యక్తి ప్రపంచ దేశాలు తిరుగుతూ నా అంత గొప్పవాడు లేడు, నేను ఇన్ని దేశాలు తిరుగుతున్నానని చెప్తున్నాడు. కానీ ధర్మాన్ని మర్చిపోయి భారతదేశంలో పుట్టి భారతమాత యొక్క కీర్తిని పక్క దేశాల దగ్గర తాకట్టు పెడుతున్నామని మేము అంటున్నాం. ఎందుకంటే నువ్వు దేవాలయాలు విమర్శించే స్థాయికి నువ్వు వచ్చావంటే నీ పతనం ప్రారంభమైందని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దేవాలయాల మీద అటువంటి బొమ్మలు ఉంటాయి, ఇటువంటి బొమ్మలు ఉంటాయి, గరికపాటి వారిని అది ఇది అని మాట్లాడుతున్నావు. ముందర నువ్వు ఎక్కడ ప్రారంభమయ్యావో ఆలోచించుకో, నువ్వు ఎక్కడ పుట్టావో ఆలోచించుకో. ఎంతోమందికి అన్నం పెట్టి ఆశ్రయాన్ని ఇచ్చింది భారతదేశంలో ఉన్న దేవాలయం. ఎంతోమందికి విద్య నేర్పిన ప్రదేశం దేవాలయం. ఎంతోమందికి ఆరోగ్యాన్ని ఇచ్చి వారందరికీ కూడా ఆయుర్వేద వైద్యాన్ని, వైద్యం లేని రోజుల్లోనే ఆయుర్వేద వైద్యాన్ని ఇచ్చింది ఈ దేవాలయమే. అటువంటి దేవాలయం మీద నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేయడమా? అసలు నీకు ఈ భారతదేశం ఏంటో నీకు అర్థమవుతుందా? గరికపాటి వారు వస్త్రధారణ గురించి మాట్లాడితే నీకు ఇబ్బంది వచ్చింది. ఎందుకంటే నువ్వు భారతదేశంలో తిరగట్లేదు కాబట్టి నీకు చీరలు అవి కనిపించట్లేదు. నువ్వు పక్క దేశాల్లో తిరుగుతున్నావు, అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం గొప్పదనుకుంటున్నావు. నువ్వు ఎప్పుడైతే భారతదేశంలో నీళ్లు తాగడం మానేసావో, పక్క దేశాల్లో ఆ నీళ్లు తాగి పాములు, చెరువులు, తేళ్ళు తింటున్నావో అప్పుడే నీ జ్ఞానం అంతా మంటగలిసిపోయింది. ఎందుకంటే భారతదేశంలో నీళ్లు తాగిన వాడు జ్ఞాని అవుతాడు. నువ్వు పక్క దేశాల్లో అడుక్కుంటూ అక్కడ ఉండేటువంటి వీడియోలు తీసుకుంటూ నువ్వు ఈరోజు భారతదేశాన్ని, ఇక్కడ ఉండేటువంటి దేవాలయాల్ని విమర్శించే స్థాయికి వచ్చావంటే నీ పతనం ప్రారంభమైంది. కనుక అందరికీ నమస్కారం చేసి ఒక్క మాట చెప్తున్నాను. నా దేశం మీద కానీ, నా ధర్మం మీద కానీ ఎవరైతే దాడి చేశారో వారిని నా భారతదేశంలో పుట్టినవాడినా సహించేటువంటి అవసరం లేదు. కనుక ఎవరైతే నా అన్వేష్ ఎవరైతే ఇతన్ని ఫాలో చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అన్ఫాలో చేయండి. వీరందరికీ కూడా ఎవరైతే అన్వేష్ అనేటువంటి వ్యక్తి ఎలా అయితే సోషల్ మీడియా ద్వారా ఎదిగాడో అలాగే ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అతన్ని మనం బ్యాన్ చేయవలసిన అవసరం ఉంది. కనుక నేను ఈరోజే అతని యొక్క ఫాలోని అన్ఫాలో చేయడం, తర్వాత రిపోర్ట్లు కొట్టడం ప్రారంభం చేస్తున్నాను. మరి మీరు కూడా ఈ కర్తవ్యాన్ని ఒక భారతీయుడిగా నెరవేర్చుకోవాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై.